ఏప్రిల్లో రానున్న బాబు జగజ్జీవన్ రామ్డా బి. ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జిల్లాలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు దళిత నేతలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఏ విధంగా నిర్వహించాలన్న దానిపైన మీ విలువైన సలహాలు సూచనలన్నీ కూడా కలెక్టర్ గారు కానీ అటు మిగతా అధికారులు కానీ అందరూ నోట్ చేసుకున్నారు. మీరు ఏవైతే సలహాలు సూచనలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి నేను ఒక 1 2 months నుంచి కలెక్టర్ గారు కొత్తగా వచ్చాను. ప్రతి సమస్యని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా క్విక్ యాక్షన్ త్వరితగతిన, ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ గురించి కూడా చాలా మంది వివిధ సమస్యల గురించి కలిసినప్పుడు కలెక్టర్ గారు త్వరగా వాటి మీద ఎంక్వైరీ చేయడం, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అంటే మనం ఒక జయంతి రోజునే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి సోమవారం ఇక్కడ గ్రీవెన్స్ నడుస్తుంది. ప్రతిరోజు కూడా మనం కలెక్టర్ కలవచ్చు, ఇతర అధికారులు కలవచ్చు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మన సిపి గారు లాస్ట్ 1 year నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఏ చిన్న సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకోవడం అన్నీ చూస్తున్నాం. మన అదృష్టవశాత్తు జిల్లాకు మంచి కలెక్టర్ ఉన్నారు, మంచి సిపి ఉన్నారు. ఏ సమస్య కూడా మనం ఈజీగానే పరిష్కరించుకోగలుగుతాం అన్నటువంటి హోప్ ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఈ జయంత్యుత్సవాలు చాలా పెద్దగా జరిగేది. ఇప్పుడు చిన్న జిల్లాలు అయినాక వాటి ప్రాధాన్యత నిజంగా కొంత గతంతో పోలిస్తే తగ్గినట్టు అనిపిస్తుంది. మనమందరం కూడా ప్రతి ఒక్కరం ఎక్కువగా చొరవ తీసుకొని ఈ జయంత్యుత్సవాల్లో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే చర్య మనం తీసుకోవాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటాం. దీనికి సంబంధించి రేపు కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. మీరేమేమి మళ్ళీ ఏ గ్రామాల నుంచి ఎంతమంది వస్తారు, ఏ మండలం నుంచి ఎంతమంది వస్తారు, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ జయంతి కానీ బాబు జగజ్జీవన్ జయంతి కానీ ఘనంగా నిర్వహించుకుందామని ప్రతి ఒక్కరు కూడా మీరు అదే ఒపీనియన్ తోటున్నారు. నేను కూడా అదే ఒపీనియన్ తోటున్నా. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చేయలేని విధంగా ఇక్కడ ఘనంగా జరుపుకుందామని చెప్పి దయచేసి మనమందరం కూడా, ఇది ఏ ఒక్కరో వ్యక్తిగత అంశం కాదు. మనకు చాలా మందికి అభిప్రాయ భేదాలున్నా అవి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా మనం ఇంకొకరికి అవకాశం ఎదురుగా కొట్లాడుకుంటారు. మనం అందరం కూడా ఒక రోల్ మోడల్గా ఉండి ఏదన్నా సమస్యలు ఉంటే మనలో మనమే మాట్లాడుకోవాలి తప్ప మీడియాకి ఎక్కడం కానీ సోషల్ మీడియాకి ఎక్కడం కానీ దయచేసి మనం చేస్తే మన నాయకుల్ని మనమే అవమానించుకున్నట్టయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరికీ, నేను చాలామంది మీ అందరికీ ఒకటే వయసులో చిన్నది, మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అంతగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. దయచేసి అందరం కూడా కలిసి ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. నా తరఫు నుంచి జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయండి. ప్రతి డిపార్ట్మెంట్ ప్రోగ్రాం అయిపోయేంత వరకు ఏ సమస్యలు అయితే చెప్తున్నారో వాటన్నింటిని కూడా నోట్ చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించవలసిందిగా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కంపల్సరీ ప్రతి ఒక్కరిని, ఎందుకంటే చాలా మంది నుంచి అదే కంప్లైంట్ వస్తుంది కాబట్టి దాన్ని సార్ట్అవుట్ చేస్తారని చెప్పి నేను చెప్తున్నా. జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం దగ్గర పర్మనెంట్ స్టెప్స్ లేవాల్సి వస్తుంది. అక్కడ కమిషనర్ గారిని అడిగితే అక్కడ ఫౌంటైన్ బ్యూటిఫికేషన్లో భాగంగా కొంత తీసేయడం జరిగిందన్నారు. ఆయన కూడా ఈరోజే దాన్ని పరిశీలిస్తారు. ఇప్పటి వరకైతే టెంపరీ స్టెప్స్ పెట్టి ఆఫ్టర్ జయంతి పర్మనెంట్ స్టెప్స్ కూడా పెట్టి ఏర్పాటు చేస్తారని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. ఇంకా మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పి ఆశిస్తూ, నా పట్ల అభిమానంతో చైర్మన్ ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.